డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అరే శంకర్ తాజా జిందాబాద్. పంచొకటి సోది కవర్లో పెడితే పంచోండ్రా. తాగి సెంటర్ జువలో ఎవరి మీద పడితే అరే చంటి ఆ భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట అర్జెంట్కి లేకపోతే చంపేస్తాను. చాకలేసినంత ఈజీ కదండి దువ్వలేడం అంటే. అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశాడు మావయ్య. వెళ్ళి లోపలికి వెళ్ళాడు. నువ్వు దీన్ని ఫాలో అయిపో, నేను నిన్ను ఫాలో అయిపోతా. అలాగే మాయా, నా మాట వినండి. మీ ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా? ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. భలే బావ దొరికాడు. ఇద్దరు దొందుకుతుంది. తొందర రారా బాబు, 4 పీకేస్తుంది మమ్మలాగా. రండ్రా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే. ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. షర్ట్ మార్చుకోండి. ఏంటి బావా, ముందు ఆ షర్ట్ మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్ట్ మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి. ఈడలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బావ గారిది. అయితే అని తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే. నువ్వెక్కడికి రా? ఫోటో దిగడానికి. నీకు చాలా ఆశలు ఉన్నారా? కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. మొక్కై బామ్మర్ది నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో, అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తారా ఓ పెగ్గై. అన్నయ్య వచ్చాడు, చెప్పండి. నేనేం తాగట్లా. ఎవడరా మంచినీళ్ళ మందు కలిపింది? అన్నయ్య అంటే ఉచ్చ పోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు? తొందరగా రండి. ఏ మా జాగ్రత్త. నాకు తెలుసు. అన్నయ్య చూడవే దాని పొగరు ఇంతుంది. అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది. రా అన్నయ్య రా. అమ్మా, నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకో. ఏంటమ్మా? నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? ఛీ, నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నాను చూడు. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను? కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది. చూడు, భయపడదు. కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా. వెళ్ళు, చీర మార్చుకెళ్ళు. తీసుకెళ్ళండి. అన్నయ్య, మగపిల్లి వారు వచ్చేస్తున్నారు. నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. నమస్కారం అండి. నమస్తే బాబు. ప్రయాణం ఎలా ఉన్నారు బావగారు? ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది చాలా. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురారా. నువ్వు పక్కరా. అన్నగారు, మన ఇద్దరు కలిసి ఫోటో దిగుదాం. ఏమండి, షర్ట్ మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మి, దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సరి బావగారు. సుబ్బలక్ష్మి కనిపించట్లేదనయ్యా. మన సుబ్బలక్ష్మి పొలం చూసుకున్న సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి పొలాల్లో పని చేసుకుని బతికేటోళ్ళం. అట్లాంటిది మీకు దోహం చేస్తావా? అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని. చంపేడు బాబు. పొద్దున్నుండి ఆ ఎర్రబాబు గారు తిరిగి ఇప్పుడు తెలియదంటారా?
ఆ బాబు గడి పెళ్లికి వచ్చాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తారని మేము అనుకోలేదు సార్. మాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్. పెట్టేస్తాను నా కొడకల్లరా. చెప్పు మీరేనా ఎవరైనా ఉన్నారా? బాబు గడికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరులో సీన్ గాడు అని ఒకడు ఉన్నాడు సార్. హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గడా అవును, సరుకు వేసుకుని మాత్రం పోయిండ్లా. ఏరా ఆ సీనుగా లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. ఆడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడటవా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా. నిజం సార్, నాకేం తీసుకెళ్ళి బండి తెలీదు ఎక్కించండి రా. సార్. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి. లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఇది సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టుపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం. కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్ సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు. ఇంక దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? రే వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? ఆ ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడురా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రే రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్ర బాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను. ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. రారా గుండుగా. బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా. రాత్రి జిల్లాలు దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? బాగా ఎటకారం అయిపోయింది వీడికి. ఆటకాలు ఆడుతున్నావా? చెప్పరా ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఎవరు ఒకరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు
అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. ఆ. అడగండి అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను నాకు నిజంగా. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. అరే రేయ్, ఫోన్ చేస్తానన్నావు చేరా, ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్ లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లు అయ్యే ఉంటాయిగా. అది ఏదైనా ఇస్తే నేనే- అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో తండ్రి చేద్దాం వల్లారా. నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? ఛే! పెట్రోల్ పోసి తగలెట్టినాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరిని అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠ గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊర్లో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఎంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడ్రా? సార్ కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్గు, మా ఊళ్ళో మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్గాను సార్, పిగ్గనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30కు ట్రైన్ ఉందిరా. ఏ నేను జంప్. ఏ మీరు రారా? రావు. మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా, మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినంటే. అయితే ఒక చిన్న బాకీ తీసుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కాదురా, ఈ గడ్డ ముందు నేనే చంపేత్తరా. నెమ్మదిగారా. సుబ్బిగా వాళ్ళు పారిపోతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి. దొరికిపోతామేమో సార్. అటలండ్రా.
అయ్యి బాబాయ్ ఊరికి అనుకుంటా. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సార్, మీ కాళ్ళు పట్టుకున్నాను సార్ మమ్మల్ని. సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్. మీరు చంపేస్తారేమో అని భయంతో పారిపోయాను. నేను కోప్పడి 22 ఏళ్ళయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు. మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరు వదిలి వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి. కదా నాకు సంబంధం లేదు. నేను రాను. సార్, నాకేం సంబంధం లేదు సార్. అయ్యగారు, మా బాబుగారి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గారు దొరకలేదు కదండి. వాడు ఎక్కడుంటాడో తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్. గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నారు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి, పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎద వేషాలు ఇస్తాయి. వీడిని అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోడలేని దొక్కండి. అక్కడ నాకు మాడి పగిలిపోతాయి. సేమ్ టీ సార్. బండోడు భలే ఎస్కేపాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టిపోర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి అరుగు చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటూ ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన పైన అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూస్తాను రా. కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఉందే దొబ్బిందా? మళ్ళీ అసలు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? మళ్ళీ ఎందుకు కొడుతున్నారు తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ చంపేశారు. ఏమైంది సార్? వీడు మనల్ని ఎవరు చంపేస్తారు సార్? ఎవరు చంపేస్తారు సార్? నిన్నే రా. నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే? ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కుట్టానంటేనా? పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకు వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసావు మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందే? నేనా? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముచ్చుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించిన తల ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా వాళ్ళ గురించి ఏమైనా తెలిసి తగలడిందా? ఊరికే చేతులు ఒప్పుకుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. తుంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి? దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా.
ఆమెతో చెప్పాను. చిన్న బాయ్తో వెళ్ళి మాట్లాడు. అలాగే. ఆ. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, ఆడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్కన చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని మాట్లాడతారు? నీకు దండం పెడతాను. ఎందుకు గోల? నాకేం తెలీదు. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళు ఎవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఈ తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడడానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి, ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు, పొద్దునే ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేస్తుంటుంది. విసుక్కోకండి. విసుక్కోకండి. ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. ఆహా, దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? 100 ఉంటాయి. ఆడులతో మాట్లాడరా? ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు ఇదిగో, నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? నీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యంరా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎదుకుమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్నే ఇక్కడ ఉండండి, వస్తాను. ఏయ్, 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 ఏయ్. అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని, వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి
బాబు దొంగ ముండా నాన్న లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి నర్సీ ఒక లవ్ లెటర్ బాబాయ్ చేతిలో మీనా ఎక్కడుంది? పైన ఉన్నది. నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్ ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్ అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాతరేస్తాను. లోపలికెళ్ళు. ఏంట్రా రే చూడు. లవ్ లెటర్స్ తగిలిపెట్టేసావుగా. అమ్మాయి గారు మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైందే? కంగారులో కాగితాలు కొట్టలో పడేశాను. కొట్టలో పడేసావా? దొంగ ముండా, నీ పీక ముడా. వెళ్ళు, ఎవరైనా చూసి వెళ్ళి తీసుకొచ్చేసి గుర్రాల దగ్గరకు. అయ్యో అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. నేను వెళ్తా. ఎన్ని వాడి మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, సార్, మెల్లగా సార్, మెల్లగా. ఏంటే మెల్లగా? చేసిందంతా నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరేయ్ నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలిరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా మెల్లగా సార్. సార్ అరవకండి. మీకు దండం పెడతాను. మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఓర్ని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా. నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా. వెళ్ళు. చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో దాంతో మాటలు. పోదాపా నీలకట్ట. ఆగండ్రా, మాట్లాడుతున్నాను కదా. సార్ కాగితాలు ఇచ్చేయండి సార్. నువ్వు ఉండరా. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ లెటర్స్. అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవునా? అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. ఒక్కేం కాదు. మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. చచ్చాను. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ సార్ ఇందులో ఉంది సార్. ఇందులో ఉంది. చూడరా. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా, ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డర్ ఎవరికి కావాలమ్మా? అయ్యి నీలకట్ట. అరే, మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో అలాంటి విషయాల్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు?
మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడు ఫోన్ చేశాడన్నయ్య. ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య మన ఊరు ఎస్ఐ వచ్చాడు. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరవుద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా హలో. కావాలి. ఆ, మనమేంటో తెలిసి కూడా ప్రేమదాం అంటూ తప్పు చేశాడు. చేయొచ్చు కదా అది. నాకు అదొక్కసారి దొరికితే ఏంటే? మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా? ఆ? తప్పు కాదా? రేయ్ ఆగరా. నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో. అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఉన్న ఏ ఒక్క దారి వదలు. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా. మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పావురా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదావా అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు. వీడోడికి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవరా? నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవడి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య. వాళ్ళంటే విలేజ్. మాసిపోయిన గడ్డాలతో నలిగిపోయిన ముఖాలతో ముద్దులు ఏమీ తెలీదు. అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే సిటీ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా. నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? పట్టుకోండి సార్. ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే? మ్యాటరు చూసావా? నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకే అన్నయ్య. ఇంటెలిజెంట్ వయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా. మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. తెస్తున్నానమ్మా. వాడే అయితే. ఇప్పుడు బాబుగాడికి మాలాంటి యాదవ్లో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు. ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా? కొంపలు ముంచేది ఆళ్ళే. మొత్తం న్యూస్ ఉండేది అక్కడే. మగాళ్ళ కంట ఆడోళ్ళే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ ఆలే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక. ఓకే, మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య, అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాడినరీ ఐడియా. ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు, ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి రండి. ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా. మన బూజులు, మన కొట్టం, మన్ను, మశానం బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడేయండి. రేయ్ అదనరా. వెళ్తాలేవా, మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మాయిని కనిపెట్టాలి, మేము కష్టపడతాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లావుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. పదండ్రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. బాయ్ వీళ్ళని కూడా తీసుకెళ్ళు. ఏయ్ రారా. వీడు మళ్ళీ పెట్ట పెడతాడరా? గంట కాదు మంట పెడతాడు. అన్నయ్య, సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం. చూడటమా? అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఏ తమ్ముడు, అడుగుతున్నావా? అమ్మా అడుక్కోవాలి. అమ్మా ఇంకా అమ్మా. ఈ ముష్టోళ్ళకి ఎలా పని అవుతుందో. ఏంటంటే నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో
పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతాయి. మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్తాలి. అలాంటి అలవాట్లు లేవండి. పదండి టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా. మంచులో తిరిగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నయ్య. నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా? నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో తిరగరురా. ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లురా. కాంపిటీషన్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా? లేరురా. బతికించు. నాకు తెలియదండి. నేను తిరగనండి. బాగుంది తమ్ముడు. అత్తాయ్ మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ముగ్గురు. ముగ్గురా? ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారేళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా. తమ్ముడు మంచు మ్యాటర్. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచిలో పని సార్. నాకు తెలియదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమని సోదే అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంటపడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిల్లు బాబు. ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును. అబ్బా అమ్మా తీసుకోండి. అమ్మాయి, నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయనా, అమ్మాయి దొరకపోతే మరి గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఒరేయ్, ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం. అమ్మాయి దొరకడం కష్టం. పద. కష్టం కదరా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉందని కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెటర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీడికిదానా. అనయ్య, ఓ సిగరెట్ ఉందా? అమ్మాయి గారు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏ అమ్మాయి చెప్పలేదేంట్రా? నేను పారిపోతున్నాను. పారిపోయాను. దాదాపుగా అన్ని ఎత్తాం. దాదాపుకి అన్నిటికి చిన్న తేడారా. అయితే అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుద్ది. ఎక్కడ పెట్టి తెచ్చాడు? తలుపు చేయండి. తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టడం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటారా? ఇలా తయారైందేంట్రా? ఎవరినో ఒకటి కుమ్మే ఉంటారు. అమ్మా చెప్పరా బాబు. తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? బట్టలు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి ఆ చూ తెలియలేదేంట్రా? ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎత్తికావా? దొరికిందా? అమ్మాయిని ఎత్తికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల ఉండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకు వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం వాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద.
నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడు లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను. నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తూ ఉంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని. పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. మీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను.